ఒక్కనే వెళ్తున్నాను అనమాట వైజాగ్ వరకు. సో చూద్దాం, లెట్స్ సీ. యాక్చువల్లీ పోయేది వంజంగి అనమాట. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ మా ఫ్రెండ్స్ 3 ఉన్నారు, వాళ్ళని పిక్ చేసుకుని సో మేము 4 కలిసి వంజంగి పోతాం. దానికంటే బిఫోర్ అరకు అండ్ బుర్రా కేవ్స్ చూసుకొని అక్కడ నుంచి వంజంగి వెళ్తాం. ఎంత ట్రాఫిక్ ఉందో, ఈడ కూడా మస్తు ట్రాఫిక్ ఉంది. ఇది నాకు దాటనికే దగ్గర 15 minutes పట్టింది. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. యాక్చువల్లీ బెస్ట్ సీజన్ గాయస్ ఇది వంజంగి చూడాలంటే. క్లౌడ్స్ ఉంటాయి కదా, బ్యూటిఫుల్ క్లౌడ్స్ ఉంటాయి గాయస్. జస్ట్ మీరు చూడండి, నేను చూపిస్తాను. ఏ టైం అవుతుందో కూడా తెలియదు. సో 12 లోపు వెళ్దాం అనుకున్నా, 12 లోపు వెళ్ళాలి. లిటరల్గా గాయస్ చెప్తున్నా కదా, వంజంగి వ్యూ పాయింట్ మాత్రం క్రేజీ ఉండే గాయస్. దగ్గర మేము 3 kilometers వరకు ట్రెక్కింగ్ చేసినాం, ఆగమైనాం. కానీ ఒక్కసారి వ్యూ చూసిన తర్వాత క్రేజీ అంటే క్రేజీ ఉండే గాయస్. నేను మీకు చూపిస్తాను, నాతో అయినంత వరకు నేను మీకు మంచిగా చూపిస్తా. చూడండి, మీరు అస్సలకే డిసప్పాయింట్ అవ్వరు. చూడండి. గైస్ విజయవాడ దాటేసినాం. బరాబర్ వైజాగ్ ఇక్కడ నుంచి 298 kilometers ఉంది. అప్రాక్సిమేట్లీ నాకు 6.5 hours చూపిస్తుంది. నాకు అప్రాక్స్ టైం వచ్చేసి 1 AM చూపిస్తుంది. సో నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి, 12 లోపు వెళ్ళిపోవాలి. సో చలో స్టార్ట్ అయిపోదాం. మా ఫ్రెండ్స్ ఉన్న హోటల్కి ఇక్కడ నుంచి 153 kilometers ఉంది గాయస్. సో ఈ గ్యాప్లో ఏమైనా తిందామని ఆగుండే. నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో ఏమైనా తిందామని ఆగుండే. దోశ ఒక్కటి దొరికింది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. 15 kilometers ఉంది నాకు ఇక్కడ నుంచి మన లొకేషన్. ఆల్మోస్ట్ పెట్రోల్ కూడా అయిపోయింది. ట్యాంక్ ఫుల్ చేయించినాం కదా మనం. కరెక్ట్గా 600 ఏమో తిరిగింది. వెళ్ళిపోతుంది హోటల్ వరకు. ఇప్పుడు నైట్ ఇక్కడ పెట్టేసి మార్నింగ్ బయటకు వెళ్ళడం అంటే మార్నింగ్ మళ్ళీ ట్యాంక్ ఫుల్ తెప్పించేస్తే అయిపోతుంది. సో ట్యాంక్ ఫుల్ సరిపోయింది. ఇంకొక 15 kilometers అంటే ఇంకో 10 kilometers ఉంటుంది అక్కడికి. అంటే ఆల్మోస్ట్ నేను మాట్లాడుకుంటూ వచ్చేసిన చాలా దూరం. సో అదనమాట. నిన్న నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. వచ్చేసి ఫ్రెష్ అయి పడుకున్నాం. మార్నింగ్ లేచి హోటల్లో టిఫిన్ చేసేసి మళ్ళీ అరకు స్టార్ట్ అయిపోయినాం మేము. అరకు స్టార్ట్ అయిపోయిన తర్వాత గాయస్ లిటరల్గా చెప్తున్నాను కదా, క్రేజీ అంటే క్రేజీ మూమెంట్ ఉండే మాకు. ఆ కొండలు, ఆ ఘాట్ రోడ్లు చాలా మంచిగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసిండే మేము ట్రిప్ని. Finally, we are at Burra Caves. So we can. Anna 4 tickets here. 4. బుర్రా కేవ్స్ ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నా. మేము లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో ట్రిప్ వేసినప్పుడు కూడా నాకు కుదరలేదు. సో ఈసారి చూద్దామని వచ్చిన. లిటరల్గా గాయస్ 150 meters లోతుందన్నమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న రాళ్ళల్లో మొత్తం కాల్షియం కార్బోనేట్ ఉంటుందంట. ఇంకోటి ఏంటంటే ఒక అంకుల్ చెప్పారనమాట, లోకల్ గైడ్, దీన్ని ఏమంటారు చంద్రమౌళీశ్వర స్వామి గుహలు కూడా అని పిలుస్తారంట. చూడడానికైతే డిజైన్ ఎట్లా అంటే ఎవరో చెక్కినట్టు ఉంది గాయస్. చూడండి మీరైతే లిటరల్గా క్రేజీ అంటే క్రేజీ ఉండే. అంటే అక్కడ ఉన్నంతసేపు లోపల చాలా చల్లగా ఉండే గాయస్. మంచి అనిపించింది అక్కడ వెదర్ మొత్తం. ఇంకోటి ఇది మంచి కనిపించడానికి వీళ్ళు లోపల డిఫరెంట్ కలర్స్ లైట్స్ పెట్టినారనమాట. దానివల్ల ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనిపించిండే. అయితే బుర్రా అంటే ఒడియా లాంగ్వేజ్లో
రంధ్రం అని అంట. సో అందుకని దీనికి బుర్రా కేవ్స్ అని పెట్టారు పేరు. ఐరన్ స్టెప్స్ ఉన్నాయి గాయస్, చాలా కేర్ఫుల్ ఉండాలి, మస్తు స్లిప్ అవుతున్నాయి. ఇది చూస్తుంటేనే మస్తు భయం అవుతుంది గాయస్. సో ఇది గాయస్ చెంబ అయిపోయినాం, లోపల మొత్తం చూసి ఎట్లుంది. గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు. టైం 3:30 అవుతుంది గైస్. పోతున్నాం. సూపర్ మంచి ఉందిరా. ఒక్కసారి అక్కడ చూడండి గైస్ ఎట్లా ఉంది చూడండి, ఇంకా మొత్తం ఫాగ్ ఉంది మొత్తం. స్పీడ్లో పోతున్నాం గాయస్, ఏం కనిపించట్లేదు రోడ్ మొత్తం, ఇలా చూసుకుంటూ పోతున్నాం. అంకుల్ ఇంకో ప్లేట్ ఇవ్వండి ఇడ్లీ. గాయస్ ఎంత ట్రాఫిక్ ఉందంటే వీకెండ్ కదా, చాలా వెహికల్స్ వస్తున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్నాం మేము, వెహికల్ వెనకాల పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో గాయస్ ఈ వెహికల్కి అయితే మాకు పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. నియర్లీ 6 కిలోమీటర్స్ ఉండే పై వరకు. రోడ్ అయితే చాలా ఆగం ఉండే, మా వెహికల్ అయితే పోలేకపోతుండే. చూడండి ఎట్లుందో రోడ్ అయితే, మా స్విఫ్ట్ వెహికల్ కదా ఇరుక్కుంటుండే. సో అయితే మొత్తానికి వ్యూ పాయింట్ దగ్గరికి ఇవాళ జీప్లో వచ్చేసినాం. అనుకునే గ్యాప్లో మాకు పెద్ద ట్విస్ట్ అనమాట. సో వ్యూ పాయింట్ కోసం ఇంకో 3 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలని అన్న వాళ్ళు చెప్పండి. మా ఫ్రెండ్స్ వేరే అన్న వాళ్ళని డీటెయిల్స్ అడిగేసి అక్కడి నుంచి ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోయినాం వ్యూ పాయింట్ కోసం. అప్పటికి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. సో సన్ రైజ్ కోసం ఫాస్ట్గా వెళ్ళిపోయిండే. మొత్తానికి పైకి వచ్చేసినాం. అనుకునే గ్యాప్లో వ్యూ పాయింట్ ఇంకా క్లియర్గా కనిపించాలంటే ఇంకొంచెం 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలని. పైకి రావడం పోవడం డైలీ. వాటర్ బాటిల్ అన్న వాళ్ళు డైలీ తీసుకొస్తారంట పైకి. sea for a getaway. Car top down and we're driving just to feel young. Moving away to the sea. Moving away, can't you see? Sand in your feet, feel the breeze in the summertime. Stars in the sky, one dime for a first time. Moving away to the sea. యాక్చువల్ మన వెహికల్ అక్కడ ఉంది, కవర్ కూడా అవుతలే, అక్కడ ఉంది.
అక్కడ నుంచి అక్కడికి వాళ్ళ వెహికల్ వచ్చినాం, ఆ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటాం. No, our days will never end, yeah. No, come on, baby, let me tell you one time that our fire got a love it till you never break apart. And we moving away to the sea, moving away, can't you see? There won't be గైస్ ఇది వచ్చేసి వంజంగి పీక్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా ఇంత పైన కూడా వాళ్ళు మ్యాగీ అమ్ముతున్నారంటే చూడండి, ఇంత పైన కూడా వాళ్ళు ఫుడ్ సేల్ చేస్తున్నారు. క్రేజీ అబ్బా ఇక్కడైతే అసలు. night.